తిరుమల కొండలపై వెంకటేశ్వరుడి ఆలయం. ఇక్కడ భక్తుల కోరికలు నెరవేరుతాయి. కాని స్వామి భక్తులను ఎలా పరీక్షిస్తాడో ఈ కథలో చూద్దాం. చాలా కాలం క్రితం తిరుమల కొండ అడుగున వీరన్న అనే రైతు ఉండేవాడు. అతను పేదవాడే అయినా ప్రతి ఉదయం స్వామివారి దర్శనం చేసుకొని పనులు మొదలు పెట్టివాడు. అతని మనసులో ఒకే కోరిక, ఎప్పటికైనా స్వామి పాదసేవ చేయాలి. ఒక సంవత్సరం గ్రామంలో వర్షం పడలేదు. పంటలు ఎండిపోయాయి. అందరూ కష్టాల్లో పడ్డారు. కాని వీరన్న మాత్రం స్వామి నన్ను కాపాడతాడు అని విశ్వాసంతో ఉన్నాడు. ఆ రాత్రి వీరన్నకు ఒక స్వప్నం వచ్చింది. స్వామివారి స్వరం వినిపించింది, రేపు ఉదయం నేను ఒక యాత్రికుడి రూపంలో నీ ఇంటికి వస్తాను. నన్ను గుర్తిస్తే నీ కోరిక నెరవేరుతుంది అని. తరువాత రోజు ఉదయం ఒక వృద్ధుడు దరిద్రంగా, ఆకలితో వీరన్న ఇంటి ముందు నిలబడ్డాడు. భిక్ష అడిగాడు. వీరన్న తన దగ్గర ఉన్న చివరి అన్నాన్ని వృద్ధునికి పెట్టాడు. ఆ వృద్ధుడు అన్నం తిన్న వెంటనే చిరునవ్వు చిందించాడు. ఒక్కసారిగా అతని రూపం మారి, కిరీటం, పీతాంబరం, శంఖచక్రాలతో శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. వీరన్నా, నీ భక్తి, త్యాగం నన్ను సంతోషపరిచాయి. ఇక నుండి నీవు నా పాదసేవ చేయాలి అని స్వామివారు ఆశీర్వదించారు. గ్రామంలో కరువు తొలగిపోయి అందరూ సుఖంగా జీవించారు. భక్తి అంటే కేవలం ఆలయ దర్శనం మాత్రమే కాదు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం కూడా. నిజమైన భక్తిని భగవంతుడు ఎప్పుడూ వదిలిపెట్టడు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.